హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. మన మధ్యలో మహిళలు ఉన్నారు, తల్లులు. ఎక్కడి నుంచి వచ్చారో ఇక్కడైతే ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ సభ జరగబోతుంది. సో ఆ సభకు అందరూ రావడం జరిగింది. సో మొదలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ విషయం అడిగి తెలుసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సదాశివపేట జిల్లా సదాశివపేట నుంచి వచ్చారు. సదాశివపేట నుంచి వచ్చారు. వెంకటపురం సదాశివపేట. ఎందుకు వచ్చినట్టు? కేసీఆర్ మీటింగ్కి వచ్చిన. కేసీఆర్ మీటింగ్కి వచ్చారా? ఇప్పుడు ఓటు దేనికి వేస్తారు మీరు? కేసీఆర్ కారుకే వేస్తాం. కేసీఆర్కి వేస్తాం. కారు గుర్తుకు. ఎందుకు కారు గుర్తుకు వేస్తారు? కారు గుర్తుకు వేస్తే అన్ని సౌకర్యం ఉంది, అందుకే కావాల్సి తెలుసుకొని వేతామని వచ్చినాం. ఇప్పుడు బస్ ఫ్రీ చేసిండు కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చేసిండు కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏది చక్కగా లేదు, మాకు ఏది మంచిగా అయితే లేదు. పనిమునుములు ఏది మంచిగా అయితే లేదు. బస్ ఫ్రీ అయితే పోతున్నారు కదా, ఏం ఫ్రీ ఉన్నది? బస్ ఫ్రీ అయినాక ఓటు ఎందుకు వేయరు? మగ పిల్లలకు చేయలేదు, ఆడపిల్లలకు చేసిరు. మగ పిల్లలు బాధపడుతురు కదా. మగ పిల్లలకు చేయలేదు, ఆడపిల్లలకు లేడీస్ చేసిండు. ఏం అందులోకి ఏం కుర్చీలు లేవు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, అవి చేయలేదు. మరి అంటే వచ్చి 3 నెలలే అవుతుంది కదా ప్రభుత్వం. వచ్చినా కానీ మాకు ఏది బస్సుల గిట్ట కింద పడ్డ మీదకి లేవన్నట్టు కొట్టుకో. అందులో ఏమన్నా కూర్చొని వస్తుందా? కుర్చీలు దొరుకుతున్నాయా? లేడీస్కి దొరుకుతలేవు. లేడీస్కి గిన్నె సీటు దొరుకుతలేదు. అట్లా కావాల్సి ఇప్పుడు మన కేసీఆర్ అన్నని రావాలని అనుకొని మేము అందరం కోరుకొని ఇక్కడ వచ్చినాం మీటింగ్. సదాశివపేట నుంచి. సదాశివపేట జిల్లా వెంకటపూర్ గ్రామం. వెంకటపూర్ నుంచి వచ్చారు. ఈసారి మాత్రం కేసీఆర్ కేస్తా అంటున్నారు. కేసీఆర్కే గెలిపిస్తాం సార్ మేము. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేస్తలేదు, ఏం మోసం చేసిండు. 5 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఏం అమలు చేసిండు. పింఛన్ 4000 అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేడు. మళ్ళీ రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? రైతు బంద్ వేస్తా అన్నాడు, చేసిండా? చేయలేడు. మేము రేవంత్ రెడ్డికి మేము ఓటేయం, మేము కేసీఆర్కే ఓటేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలు అవుతుంది కదమ్మా. 3 నెలల 6 నెలల గ్యారంటీ చేస్తా అన్నాడు, అది కూడా నెలలనే. కొన్ని నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఇవన్నీ చేయలేడు, ఎందుకని అడగడానికి. అట్లా లేదు. ఈయన గెలవక ముందు ఎట్లా చేసిండు? ఏంది కాంగ్రెస్లకు ఇది ఇయ్యము, మాకు వేస్తేనే మేము చేస్తామన్నాడు. ఇప్పుడు ఏంది? ఏది లేదు. ఒకటి బస్సు ఫ్రీ వాళ్ళు అందరు గుద్దుకొని చస్తున్నారు. ఆడళ్ళు ముసలాళ్ళు చచ్చిపోతున్నారు. వద్దు, మంచిగా లేదు మాకు. బస్ వద్దు, మాకు వద్దు, బస్ వద్దు. కరెంట్ కూడా ఉంది కదా. కరెంట్ ఉంది, అది ఎప్పుడు కరెంట్ పెంచుతాడో తెలియదు. జీరో బిల్ చేసిండు కదా. జీరో బిల్ చేసిండు, అది ఒక్కటే చేసిండు, ఏది చేయలేడు. బస్ ఫ్రీ చేసిండు. ఎందుకు బస్ ఫ్రీ? ఎవరు పోతురు అని బస్సులా? సిటీలలో పోతురు, మేము పోము. మేము పల్లెటూరులో ఎక్కడ పోతాము? ఎందుకు జరా ఈసారి ఎవరిని ఓటేద్దామంటున్నారు? మేము కేసీఆర్ ఓటేస్తాం. కేసీఆర్ కేస్తాం. కేసీఆర్ కేస్తారా? మా పంటలు వండినాయి, మాకు రైతులకు అందరికి మంచిగా చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కాలం మంచిగా అయింది కాలం. మరి ఇప్పుడు ఏదానికి కరెంటు లేదు, సింగిల్ కరెంట్ ఇచ్చి నేను పిరిస్తున్నట్టు. ఏం పిరిస్తున్నట్టు? మాకు మా రుణమాపులు లేవు. 24 గంటలు ఇస్తలేడు, 10 మాటలు కొడగొడుతుంది రోజు కరెంటు. వస్తలేదు మా ఏరియా, కరెంటు లేదు. కొడగొడుతున్నాడు రాత్రిలో పగలు, మధ్యాహ్నం ఉంటనే లేదు కరెంట్. సదాశివపేట ఏరియా. సదాశివపేట ఏరియా ఎమ్మెల్యే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఉన్నాడు కదా. గ్యాస్ ఫీరీ అన్నాడు, గ్యాస్ ఫీరీ అని మొత్తం ఇస్తారు. 20 రాలేదు, ఇప్పటికి రాలేదు. గ్యాస్ ఫీరీని ఇవ్వలేడు. ఏది ఒట్టిగా ఏదో ఉబ్బిచ్చి చెప్పిండు కానీ ఏది ఇవ్వలేడు. బస్ ఫ్రీ అవసరమే లేదా? అవసరం లేదు మాకు, బస్సు ఏం అవసరం లేదు. ఎందుకు బస్ ఫ్రీ బాగాలేదా? ఏం బాగున్నా? రోజులో వారంలో ఎక్కడో కాకపోతే ఇంత పైసలు తక్కువ చేసి మాకు టికెట్ పెట్టేడుతుండే. బస్సు టికెట్ పెట్టేడుతుండే, తక్కువ చేసేడుతుండే. కానీ ఒట్టిగా ఇచ్చి మనుషుల ముసలాళ్ళు పడి చచ్చిపోతున్నారు, తొక్కుతున్నారు, కొట్టుకుంటున్నారు, కట్టుకున్నారు. ఎక్కువ లేకుంటే వాడితే వాడుండి అన్నట్టు తొక్కుతున్నారు. మరి పడుతున్నారు, కింద పడితే మీదకి లేవకొచ్చారు. ఎందుకు ఆ పిరి బాసులు? మాకు వద్దు. మగ పిల్లలకు లేదు, ఆడపిల్లలకు ఇచ్చి మోసం చేసినట్టు కదా. చేతగానో లెక్కవై పడుతున్నారు. మరి ఎందుకు ఇచ్చినట్టు మాకు? ఇది పెద్దవాళ్ళ అక్కల మాట. ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని అంటున్నారు. వీళ్ళు సదాశివపేట నుంచి వచ్చారన్నట.
ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ. మాకు ఈ తెలంగాణ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం. మేమైతే అందరం ధన్యవాదాలు చేస్తున్నాం. కేసీఆర్ కావాలి మాకు. రైట్, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. తర్వాత మన తెలంగాణలో సుభిక్షమైనటువంటి పంటలు కానీ పచ్చని పైర్లతో విరబోసింది. కానీ ఇప్పుడు నిజామాబాద్లో అక్కడెక్కడ చూసుకుంటే ప్రతిదీ అంతే ఉంది. ప్రజా ఆశీర్వాద సభకు ఇక్కడ రావడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. సో వీళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్ సార్, నమస్కారం. హాయ్ సార్, నా పేరు ఆనంద్, కొట్పల్లి మండల్ గట్పల్లి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ను. నా పేరు ఆనంద్. అయితే మన తెలంగాణ రాష్ట్ర జాతిపిత మన కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్, జాతిపిత ఎట్లా అయిండు? తెలంగాణ 70 సంవత్సరాల నుంచి ఉద్యమం ఎప్పుడు కూడా నీరు గారుస్తుండే. అట్లాంటి ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఈరోజు తెలంగాణ సాధించిండు అని అంటే అది కేవలం చంద్రశేఖర్ సార్ వల్లనే. చంద్రశేఖర్ సార్ వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ సాధ్యమైంది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఈరోజు సార్ ఓడిపోయిండు అని అంటే కేవలం ఒక 1.8% శాతంతోనే ఓడిపోయిండు. పెద్ద మెజారిటీ ఏం కాదు. అక్కడక్కడ కొద్దిమంది మన ఇంట్లోనే ఉండి కొంతమంది నమ్మక ద్రోహం చేశారు కాబట్టి ఓడిపోయారు. ఎక్కడ కూడా 1.8%తోనే ఓడిపోయిండు. ఎట్టి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ 6 హామీలు దొంగ హామీలు ఇచ్చింది. ఆ దొంగ హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు కొద్దిగా నమ్మి తెలంగాణ దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. అవి దొంగ హామీలు అనొచ్చా? ఈరోజు 3 ఎకరాల భూమి అక్కడక్కడ ఇచ్చిర్రు. మా ఇక్కడ పక్కన మా గట్పల్లి విలేజ్ అయిన గజవాడ గ్రామంలో కూడా 3 ఎకరాలు ఇచ్చిర్రు. లింగంపల్లి అక్కడ కూడా దళితులకు కాదు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇచ్చిండు. నేను చూపిస్తా కేసీఆర్. కానీ ఈరోజు మన కేసీఆర్ 100% ఈ ఎంపీ ఎలక్షన్లో విజయవంతంగా విజయాన్ని సాధిస్తాడు. అక్కడ స్ట్రాంగ్ సురేష్ శెట్కర్, బీవీ పాటిల్ కూడా ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాల కింద బీబీ పాటిల్ ఎక్కడుండే? బీబీ పాటిల్ ఒక తెలంగాణ ఉద్యమంలోనే వచ్చి ఎంపీగా గెలిచిండు 10 సంవత్సరాలు. మరి మీదకును మన జైరాబాద్ పార్లమెంట్ని ఏం అభివృద్ధి చేసిండు? ఈరోజు అంటే పదవులు నాయకులు ఎక్కడున్నా పదవులు వెళ్ళిపోతారు. కార్యకర్తలు మాత్రం పార్టీకే పని చేస్తారు, పార్టీకే ఓటేస్తారు. ఇప్పుడు లీడర్ పోయిన కార్యకర్తలు ఉన్నారు. లీడర్ ఎంబడి ఎప్పుడు కూడా కార్యకర్తలు పోరు, లీడర్ ఎంబడి ఎప్పుడు కూడా పార్టీ పోదు. 100% లీడర్ పోయినా సరే పార్టీ 100% ఉంటుంది. అలా కార్యకర్తలు కూడా పార్టీకి సపోర్ట్గా ఉంటారు. ఈరోజు 100 రోజులలో హామీలు ఇచ్చినటువంటి ఇప్పటికీ 100 రోజులలో కంప్లీట్ 100 రోజుల్లో అంటున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన అవును, చాలా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు కేసీఆర్ కూడా. ఈ 100 రోజుల సాధ్యమేనా? ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసిన హామీలు నెరవేర్చిండు, చెయ్యని కూడా నెరవేర్చిండు. దళిత బంధు ఇస్తామని చెప్పలేడు కదా, కానీ దళిత బంధు ప్రకటించిండు. బీసీ బంధు ఇస్తామని చెప్పిండు కదా, బీసీ బంధు ఇచ్చిండు. చేసినవి మాత్రమే అందరికి తెలుసు. కాళేశ్వరం స్కాము, అదేవిధంగా గొర్రెల స్కాము, చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్ ప్రభుత్వం అంటుంది. మా ఊర్లో గట్పల్లి విలేజ్లో 24 యూనిట్లకు 24 యూనిట్లలో ఈరోజు గొర్రెల పంపిణీ జరిగింది. ఎక్కడో అక్కడక్కడ రాకుండొచ్చు. ఈరోజు 10 సంవత్సరాల కింద కరెంటు పొద్దున నుంచి 6 గంటల నుంచి మనం వెయిట్ చేస్తే సాయంత్రం 6 గంటల కరెంట్ వచ్చేది. కానీ ఈరోజు అలా కాదు. మన కేసీఆర్ 10 సంవత్సరాలలో తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చిండు.